చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సహోదరా సిలువ చెంతకురా, సహోదరి సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదావా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదావా. యేసుని పొందని బ్రతుకు దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను. ఆజ్ఞాన కాలములందు దేవుడు సూచనలుగా ఉండెను. మీరు అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఒక్కడే దేవునికి సిలువ చెంతకురా, సమస్తము నష్టపరచుకొని మీద అయితే ఆ దేవుడి దగ్గరికి మరలా మనం వెళ్ళాలి అని ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకొరకే మరి మానవునికి మరి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కనుక ప్రియులారా, పాపం వలన వచ్చిన జీతమే మరణము. మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏముందంట? నిత్య జీవము. కనుక ప్రియులారా, ఆ యొక్క మరి మరణం వచ్చినటువంటిది, మరణం ఎందుకు వచ్చిందంటే సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. పాము జీవించు బిలములో పక్షి జీవించ విలగునా. పాము జీవించు బిలములో పక్షి జీవించ